అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. వస్తే ప్రతి క్యారెక్టర్లు పంచలేయడం, ప్రతి క్యారెక్టర్ మాట నోరు తెరిస్తే పంచలేయడం అన్నది ఇప్పటి జనరేషన్కి కొంచెం విసుగొచ్చే ప్రక్రియలో మారిపోయింది. ఏ క్యారెక్టర్ అంటే అది ఎవరు ఒకరే డైరెక్టర్ విజన్లో చూడడం వల్ల ప్రతి క్యారెక్టర్ అలా మాట్లాడుతుందా, లేకపోతే అది పని మనిషి కూడా పంచలేస్తుంటుంది మన సినిమాలలో, అది ఎంతవరకు కాదు. ఇప్పుడు నా రోజుల్లో వాటిని ఏమంటావు నువ్వు? పంచి అంటావా? దాన్ని ఏమంటావు? అదొక ట్రెండ్ అంతే. అప్పట్లో ఒక ట్రెండ్, అది కొత్తదనం. పంచి కాదు, చిన్న తేడా ఉంది. నా వరకు నా రోజుల్లో అని నేను అన్న, కానీ ఒక ప్రయోగం. ఓకే, ఏం ప్రయోగాలు? ఒకడి ఇంటి పేరు ఒకడి పేరు రెండు కలిపి ఒకడిని పిలవడం. ఒక సపోజ్ అప్పుల అప్పారావులో ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు అంటాడు. నాకు టెన్షన్. అది ముహూర్తం షాట్ అది పెట్టారు రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, క్లాపు, డైరెక్షన్. నాకు ఎవడే డైలాగ్ రైటర్ కొట్టేస్తారేమో మేకను కోసినట్టు అని భయం నాకు. వాళ్ళు పక్క నవ్వి ఎవరు డైలాగ్ రైటర్ అన్నారు. నన్ను పరిచయం చేశారు. ఓకే, కుర్రాడు కొత్తగా వచ్చాడండి, ఇలాంటి పదప్రయోగాలు చాలా చేస్తాడు అని. అలాగే అప్పుల అప్పారావులో నేను డైలాగ్స్ రాసుకుంటున్నాను, షూటింగ్ జరుగుతోంది. వేటూరి గారు ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి, అప్పే చేయని వాడు గాడిదా చస్తే తీర్చకు వెయ్యి వాయిదా అనేది రాజన్ నాగేంద్ర ట్యూన్ చేస్తున్నారు. ఈయన పాట వేటూరి గారు అక్కడ మార్పులు చేర్పులు ఆయన చేస్తున్నాడు. పెద్ద హాల్, విజయవాడలో షూటింగ్. నేను పక్కన కూర్చుని లింగేనో ఏదో బనీనో షర్ట్ వేసుకుని నేను రాసుకుంటున్నాను ఏదో. మధ్యలో ఒకడు బాబురావు అని ఒకడు, అతను సీనియర్ మోస్ట్ ఇండస్ట్రీ పుట్టినప్పుడు పుట్టాడు. అతను వేటూరి గారికి నన్ను పరిచయం చేయడం అనమాట. ఓకే, అయ్యా వేటూరి గారు, ఈయన ఎవరో తెలుసా? ఎల్బి శ్రీరామ్ అని నాటకరంగం నుంచి కొత్తగా వచ్చాడు, దులిపేస్తున్నాడు దుమ్ము. అన్నీ మీలాగే కొత్త పదప్రయోగాలు. ఇందులో హీరో అప్పులు కదా, ఇప్పుడు మీరు పాట తయారు చేస్తున్నారు కదా, అప్పే చేయని వాడు గాడిదేది. అలాంటి అప్పుల క్యారెక్టర్ షిఫ్ట్ల ప్రకారం అప్పుల వాళ్ళని రమ్మనేవాడు. పొద్దున్న ముసుగు పెట్టి పడుకుంటే జనం అందరూ తలుపులు బద్దలు కొట్టేస్తుంటే ముసుగు తెరిచి చిరాగ్గా అనే మొట్టమొదటి సినిమాలో అతని డైలాగ్ అప్పుడే తెల్లారిందా అని. ఇలా అన్నీ చేస్తుంటాడండి. అంటే ఆయన అలా చూశాడు, ఎంత కళ్ళు పెట్టుకున్నా అన్నాడు. తర్వాత ఎప్పుడు కనపడినా అప్పుడే తెల్లారిందా, బాగున్నారా, ఆ డైలాగ్ ముందు చెప్పి తర్వాత బాగున్నారా అంటాడు. అంత స్టాంప్ అయిపోయింది. ఎవరికో చెప్పాను ఎలా అంటున్నాడు ఆయన అని. నేను గర్వంగా చెప్తే వాళ్ళు అన్నారు, అది నీ డైలాగ్ గొప్పతనం కాదు, ఆయన పర్సనల్ బాధ అదే, ఆయన అప్పులు అందుకని ఆయన కనెక్ట్ అయిపోయాడు దాంతో అంట. సో అలాగా పదప్రయోగాలను లేకపోతే ఇంకో ఎక్స్పెరిమెంటల్గా మేనరిజమ్స్, పదప్రయోగాలు. ఇంకా ఎలాగంటే ఉదాహరణకి మరి నేను వెళ్ళొస్తాను టాటా అంటే అశోక్ లేలాండ్, టాటా బిర్లాలు అలా అనుకుంటే ఒకసారి టాటా అంటే ఒకసారి బిర్లా, ఒకసారి టాటా అంటే అశోక్ లేలాండ్ వెహికల్స్. అవునవును. ఓ ఇలా ఏదో ప్రయోగం అలా చెయ్యాలి. ప్రతి డైలాగ్ బ్రహ్మానందం గారు ఉంటాడు, కోట గారు ఉంటాడు, ఇంకో ఎవడు ఉంటాడు, 20 మంది ఉంటారు. 20 మందికి కొత్తగా ఏదో చెయ్యాలి. రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా పడి చచ్చేవాడు. రాత్రి అంతా రాసేసి దాన్ని అక్కడ పెడితే ఈ బాబురావు గారు ఇవన్నీ ఆర్టిస్టులు వినిపించి రాత్రి బ్రహ్మాండంగా ఐడియా వచ్చింది, రాసేసాను ఎదుగు అనేవాడు. నేనేమో అలాగ పడుకుని మనం ఎక్స్పోజర్ అంతా మనం చక్కగా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళం అనమాట. మనం ఏమంటారు, కారు కింద పెడతారు చూడు, సెల్లారును ఇంకో అందరూ, మనం కనపడం ఎవరికి. అలా ఉండేది. ఇవన్నీ అప్పుడు మా కాలంలో పంచ్ అనే మాట తక్కువయ్యా. ఇప్పుడు కొత్తగా పంచి డైలాగులే నా తర్వాత ఎక్కువ వినిపిస్తున్నాయి. అది ఒక బాణి అంటామా ఏమని, పంచ్ అని అప్పుడు కూడా అనేవారేమో, కానీ ఇప్పుడు కేవలం పంచ్ అనేదే. నోరు తెరిస్తే పంచ్. ఆ పంచి ప్రతిదీ పంచే. అంటే కొన్ని
మామూలుగా రాసినా కూడా లేకపోతే అది నిజంగా పని చేయనా కూడా ఆ చెప్పే హీరోని బట్టి అది దాని రేంజ్ అలా తారాజోలా పెరుగుతుంది. మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా అనేది నిజంగా అందులో అలా ఉంటే పంచులు బాగుంటాయి. దానికి అందులో జీవం ఉంది, లైఫ్ ఉంది. ఇందాక మనం అనుకున్నామే కామెడీను దాంట్లో సోల్ ఉండడం అనుకున్నామే. చిన్న మొక్క కానీ పీక కోస్తా, దీని పీక నువ్వు కోస్తే నీ పీక కోస్తా అనేది ఒక అందులో వృక్షాన్ని ప్రకృతిని ఆరాధించినట్టు ఉంది. చిన్నదాన్ని చిన్న చూపు చూడకనేది ఉంది, రథం ఉంది, జీవం ఉంది. అలాంటివి పంచేసి అంటే భలే ఉందిరా అనుకోండి. ఇంక ప్రతిదీ పంచే. నిలబడకపోతే కూర్చో, అదో పంచి. కూర్చోలేకపోతే పడుకో, ఇది పంచి. అసలు పంచికి అసలు డెఫినేషన్ ఏంటి? పంచికి లాల్చీయే డెఫినేషన్ ఏంటి? అదే అంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్నీ పంచేయాలన్నీ వేసుకోవాలన్నట్టు టార్గెట్ పెట్టుకుంటారా? ఇట్లా నాకు అర్థం. అందరూ పంచి ఎలా వేస్తారు అసలు? అదే అంటున్నా. అదంటే అది రైటర్ యాంగిల్లో నుంచి వచ్చిన ఇది లేదా డైరెక్టర్ యాంగిల్ నుంచి వచ్చిన ఇది, అంతే కదా? అది నేను అనేది అంటే దానివల్ల సబ్జెక్ట్ డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది కదా అని అంతే నేను అనేది. అట్లా ఒక్కొక్కసారి వ్యామోహం తప్పులు చేసింది. ఎలా తప్పులు చేసింది అంటే ఒక చోట మోర్ దాన్ వన్ రైటర్స్ ఉంటారు. రైటర్స్ ఎందుకు ఉంటారంటే ఇవాళ ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాం, అందులో నేను చిన్న కిరాణా కొట్టు అనుకో, నాకు ఒక అసిస్టెంట్ చాలు. పెద్ద సూపర్ మార్కెట్ అనుకో, నాకు 100 మంది స్టాఫ్ కావాలి. అన్ని సరుకులు అంతమంది అమ్మాలి, జనాన్ని ఆకట్టుకోవాలి కదా. అలాగే ఇన్ని పంచులు, ఇన్ని టార్గెట్లు సినిమాకి పెరిగిపోయినప్పుడు ఆ కెపాసిటీ, టాలెంట్స్ ఎక్కువ, మోర్ టాలెంట్, మల్టిపుల్ టాలెంట్స్ కావాల్సి వచ్చినప్పుడు టైం బాండ్ ఒకటి, తొందరగా హీరో డేట్లు దగ్గర పడిపోయి స్క్రిప్ట్ అవ్వలేదు, పనిచేసి మనం అనుకున్న భాషలోనే పోనీ అవే రావట్లేదు. అప్పుడు నలుగురిని పెట్టుకున్నప్పుడు నలుగురు 4 చెప్తారు. ఆ భావన తీసుకోవాలి. తీసుకున్నది ఒకసారి పని మనిషికి కూడా పంచి అవుతుంది, వాడాలి, తప్పదు. అందరూ వాడేయకూడదు, కానీ ఒకసారి పని మనిషి వాడినా పంచే. ఎలాగంటే మగరాయుడు సినిమాలు అనుకుంటా, ఇవి నేను రైటర్ కాదు. అందులోనే కదా ఫ్యాంటసీ, యమలోకానికి వెళ్ళడం, ఐరన్ లెగ్ని తాళ్ళేసి కట్టేసి పందుల పెంపకం గురించి చూపిస్తారు. వాడు బాబాయ్ అది గింజుకుని చివరికి అంటాడు, రే ప్రోగ్రామ్ మార్చకపోతే పందులైనా మార్చండి రా అంటాడు. ఎంత సూపర్ పంచేది, ఎంత క్లాస్ పంచేది అసలు. మా ప్రోగ్రామ్ మీరు ఎలాగో పందులు మార్చండి, నేను మొనాటిని భరించలేకపోతున్నాను. ఐరన్ లెగ్ చెప్పింది అది పంచి అంటే అదే. అప్పుడు తప్పదు, అది ఐరన్ లెగ్గా ఎల్బి శ్రీరామ కాదు, పంచే. పక్క చిక్కిన పులి అన్నాడు వాడు. అలాగా ఒకసారి మా గురువు గారు దేశరాజ్ హనుమంతరావు గారు ఒక నాటకంలో పంచతంత్రం అని, అందులో 60 వేషాలు 6 నటులు వెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఒక కాకిలాగా వేషం వేసుకున్నావు అనుకో, మళ్ళీ వెళ్ళి వెంటనే నువ్వు ఒక ప్రొఫెసర్లాగా వేషం వేసుకురావాలి, సోషల్ గెటప్. మళ్ళీ వెళ్ళి ఒక రైతులాగా వేసుకురావాలి. ఇలాగా ఈ 6 ఈ పంచుకోవడంలో ఒకసారి మిస్ఫిట్ క్యారెక్టర్లు వస్తుంటాయి. అందులో తప్పదు, ఏం చేయలేం. ఒకటి సన్నగా ఉన్నవాడికి పులి వేషం వేయాల్సి వచ్చింది. అందులో మేము జోకు, సార్ ఏంటి సార్ వాడు మరీ సన్నగా ఉన్నాడు, వాడికి పులి వేషం పడిందండి, ఇది మారిస్తే బాగుంటుందండి. మార్చడం కుదరదు, ఒక్కడి కోసం 5 చేంజ్ అయిపోతారు. అదే పర్వాలేదురా, బక్క చిక్కిన పులిపులే. బక్క చిక్కిన పులిపులే ఎంత గొప్ప మాట అది. పులికి జబ్బు చేసి షుగర్ వచ్చి బక్క చిక్కిందయ్యా, అది అర్థమైంది సార్. పులి అంటారు కానీ బక్క చిక్కిన పులి అంటారు. కాకపోతే డైలాగ్ అక్కడి నుంచి వచ్చింది. అది ఎక్కడ వాడాం? అది నేనే వాడాను 1-2 సినిమాల్లో. వేరే వాళ్ళు వాడున్నా కూడా కాపీ రైట్స్ నాది మా గురువు దగ్గర నుంచి తీసుకున్నాను. మా గురువు ఎక్కడ వాడలేదు కాబట్టి నాది. ఓకే. సో అలాగా అన్ని క్యారెక్టర్లు కూడా ఈ పంచుల గురించి మాట్లాడు. పంచులు లేకుండా ఎట్లాగా ఉండాలి, కానీ అన్ని క్యారెక్టర్లు అలా ఉండడం ఇబ్బంది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఓ డైరెక్టర్ ఉంటాడు, నువ్వు డైరెక్టర్వి, నన్ను రైటర్గా పెట్టుకున్నావు, నేను చాలకు ఇంకో 5-6 పెట్టుకున్నావు. వాళ్ళు కూడా ఏవో రాస్తున్నారా, మంచివన్నీ ఏరుకుంటావు కదా నువ్వు. ఆ ఏరుకోవడంలో ఇప్పుడు ఐరన్ లెగ్కి పంచి రావచ్చు, కల్పనారాయికి రావచ్చు, ఇంకోళ్ళకి రావచ్చు, అందరికీ రావచ్చు. వచ్చినా పోన్లే మంచి పంచి కదా, ఈ హీరోకి పెట్టడానికి అవకాశం లేదు, కల్పనారాయి కూడా పంచేద్దాం అన్నట్టుగా అలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇంటోటో చూసుకుంటే ప్రతివాడు పంచులేసేస్తున్నాడు అనేది ఎటకారంగా ఉంటుంది. అలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. అయినా
24 క్రాఫ్ట్లు, 124 మంది వర్క్ చేస్తూ ఉంటారు, ఎంతో శ్రమ పడతారు. వీళ్ళు కాక గ్రాఫిక్స్ వాళ్ళు 100 మంది పనిచేస్తూ ఉంటారు, నిద్రాహారాలు మానేసి చేస్తారు, కోట్లు డబ్బు గుమ్మరిస్తారు. శ్రమ, ఇమేజ్, టాలెంట్ ఇవన్నీ కుప్పలుగా పోస్తారు. అక్కడ పందెంలో వడ్డుతారు. ఇంత చేసి ఓ సినిమా తీస్తే తప్పు జరగకుండా ఎవడు అడ్డుకోగలడు దాన్ని? జరుగుతుంటే జరగని అసలు తప్పులు లేని జీవితం కానీ సినిమా కానీ మనం ఎందుకు ఆశించాలి? ఎలా ఆశించాలి? ఫస్ట్ పాయింట్. అల్టిమేట్గా ఎందుకు ఆశించాలి? తప్పు అనేది ఉన్నప్పుడే ఒప్పు. చీకటి లేకుండా పగలు ఎలా ఊహించుకోలేము. తప్పులు ఇష్టానికి చేసేయకూడదు, కానీ వాటంతటా అవి జరిగిన వాటిని తప్పుల్ని ఎక్స్క్యూజ్ చేయాలి. అదేదో బెన్హర్ సినిమాలో ఎలక్ట్రికల్ పోల్ ఏదో ఉందట. అది ఎప్పుడు బెన్హర్ సినిమా, ఎప్పుడు ఎలక్ట్రిక్ పోల్. తప్పదు. అది బెన్హర్ గొప్ప సినిమా కాదంటావా? ఎలక్ట్రిక్ పోల్ పట్టుకు వెళ్ళాడతావా? సో కంటెంట్ దూసుకుపోయినప్పుడు అవన్నీ పట్టించుకోవాలి. అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు పేర్లు మనం చెప్పకూడదు తప్పు, కానీ అవి చాలా మిస్టేక్స్, బ్లెండర్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి ఇమేజ్. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నామయ్యా, వెనకాల కేబుల్ ఏదో కనపడుతుంది అనుకుందాం. కేబుల్ కనపడిపోయింది వాళ్ళు మాట్లాడితే అన్నారు అనుకో, అసలు కేబుల్ లేకుండా ఇంటర్వ్యూ పెట్టగలమా మనం? వైర్ లేకుండా కేబుల్ కనిపిస్తే ఏంటి ఇది ఇంటర్వ్యూ కాదని చెప్పదలుచుకున్నావా నువ్వు? పైగా కేబుల్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? అంటే ఇతని మాటలో పసలేదనే కదా అర్థం. ఇది వదిలేసి వెనకాల చూస్తున్నావంటే అంతే. నువ్వు టెక్నీషియన్ అయితే చూస్తావు. నువ్వు టెక్నీషియన్ అయితే ప్రేక్షకులందరూ టెక్నీషియన్లు కాదు, వాళ్ళు ప్రేక్షకులే. వాళ్ళు కంటెంట్ చూస్తారు. ఒకడో ఇద్దరో టెక్నీషియన్ చూస్తాడు. అది చూడండి, ఒకళ్ళిద్దరి కోసం నువ్వు తీయట్లేదు, సినిమా వాళ్ళు చూస్తారు, కోట్ల మంది జనం కోసం చేస్తావు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe